హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను ఒక మంచి హోమ్‌మేడ్ ఫేస్ స్క్రబ్బర్‌ని అయితే మీకు చూపిస్తాను. నాకు ఫేస్ ఎప్పుడైనా డల్‌గా అనిపించినా, కొంచెం డర్టీగా అనిపించినా ఈ స్క్రబ్బర్‌ని అయితే యూజ్ చేస్తాను. దీనికోసం మనం యూజ్ చేసుకునే సోపు, ఇంకా కొద్దిగా చక్కెర అయితే ఉంటే చాలండి. ఈ బ్యూటీ టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఖచ్చితంగా మీరైతే ఇది యూజ్ చేసి నాకు కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే ఈ నేచురల్ హోమ్‌మేడ్ ఫేస్ స్క్రబ్బర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలోకి కొద్దిగా చక్కెరను అయితే తీసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని చక్కెరనైతే కరిగించుకుందాము. ఈ ఫేస్ స్క్రబ్బర్‌ని యూజ్ చేసే ముందు ఫస్ట్ అయితే మనము మన ఫేస్‌ని శుభ్రంగా వాటర్‌తో అయితే కడుక్కోవాలి. ఆ తర్వాత సోప్‌నైతే తీసుకునేసి 2 చేతులకైతే రుద్దుకొని నురుగైతే తెచ్చుకుందాము. ఆ నురుగుకైతే మనం రెడీ చేసుకున్నటువంటి చక్కెరని యాడ్ చేసుకొని బాగా రఫ్ చేసుకొని మన ఫేస్ మీద అయితే స్క్రబ్ చేసుకుందాము. ఎలా పడితే అలా గట్టిగా అయితే రుద్దుకోవద్దండి. స్మూత్‌గా రుద్దుకోవాలి. ఈవెన్‌గా ఫేస్ మీద అయితే సర్క్యులర్ మోషన్‌లో అయితే రుద్దుకోండి. ఈ బ్యూటీ టిప్ అయితే 100% వర్క్ అవుతుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఈజీ కదా ఈ ప్రిపరేషన్ కూడా. ఇలా అప్పుడప్పుడైతే నేను నా స్కిన్ కేర్ రొటీన్‌నైతే చేస్తూ ఉంటాను. ఈ చక్కెర అనేది మన ఫేస్ మీద ఉన్నటువంటి డెడ్ సెల్స్‌నన్నిటిని అయితే రిమూవ్ చేస్తుందండి. దీన్ని మనం ట్రావెలింగ్ టైమ్‌లో అయినా, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అయినా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకొని రెడీ అయిపోవచ్చు కదా! ఈ టిప్ అయితే మీకు అందరికీ నచ్చుతుందనుకుంటున్నానండి. అలా మొత్తం స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్‌తో అయితే శుభ్రంగా కడుక్కొని, ఒక మెత్తని టవల్ తీసుకొని ఫేస్‌నైతే తుడుచుకోవాలి. ఇలాంటి స్క్రబ్బర్స్‌నైతే చిన్న పిల్లలకైతే యూజ్ చేయొద్దండి. ఇవే కాదు ఏ స్క్రబ్బర్స్‌ని చిన్న పిల్లలకి ఏమీ అవసరం ఉండదు కదా! ఇది యూజ్ చేసిన తర్వాత మన స్కిన్ అయితే చాలా గ్లోగా అయితే కనపడుతుందండి. ఈ టిప్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.